జిల్లా సత్తుపల్లిలో మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్లకు రోజులు ఉన్నట్లు పాటి సుజాత అనే ఆవిడ తన పాస్బుక్ పనుల కోసం ఒక అలిత్ సాలి అనే అతని ఆశ్రయించగా అతడు సుజాత వద్ద కొంత డబ్బు తీసుకుని పని చేయకుండా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని నెలలు గడిపేస్తూ ఉండగా సుజాతకి అనుమానం వచ్చి సామాన్య బాధితుల సేవా సంఘం అధ్యక్షుడు కురపాటి నాగేశ్వరరావును ఆశ్రయించి జరిగిందంతా నాగేశ్వరరావుకు విన్నవించింది. తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసిన అతడి వద్ద నుంచి సుజాతకి ఈ రోజు డబ్బు ఇప్పించడం జరిగింది. న్యాయం చేసిన సామాన్య బాధిత సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కురపాటి నాగేశ్వరరావు. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్కి స్వాగతం. నేను మీ సునీత. ఈరోజు మనం సత్తుపల్లిలోని ఉన్నాము, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కూరపాటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి వారి విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం. నా పేరు కూరపాటి నాగేశ్వరరావు. నేను సామాన్య బాధితుల సేవా సంఘం స్థాపించడం జరిగింది. ఈ సమాజంలో ఎంతోమంది మోసం చేస్తున్నారు అమాయకులు. మరి ఉన్నటువంటి మనకి ఏవైతే ఈ సమాజంలో రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ప్రకారంగా కూడా ఎక్కడా కూడా అధికారులు పనిచేయట్లేదు. సామాన్యుడి దగ్గర లంచాలు తీసుకోవటం, సమస్యలని పట్టించుకోకుండా నిజమైన బాధితుల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎంతో లెక్క తిరిగి రాష్ట్రం అంతా కూడా నేను తిరిగి ప్రజా సమస్యలను నేను అర్థం చేసుకొని దీనికి ఏం చేయాలో, మనం ప్రజలకు ఏ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఒక సామాన్య బాధితుల సేవా సంఘం కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ దేశంలో ధర్మం అనేది బతకాల, రాజకీయాల పేరుతో ప్రజాసేవ పేరుతోటి ఎంతోమంది రాజకీయాల్లో కూడా చేరి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. మనకి స్వతంత్రం వచ్చి మరి దాదాపు 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడున్న పేదరికం అక్కడే ఉంది. ఎవరిని నీళ్ళు బాగు చేయలేదు, ఎవరినో బాగు చేయలేదు. పేదవాడిగా మిగిలిపోయిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే కులాల మధ్యన పెట్టి కుల రాజకీయాలు చేసి మన సమాజాన్ని విడదీస్తున్నారు. కులాల పేరుతో మతాల పేరుతో విడదీస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా మా సంఘానికి, మా సామాన్య బాధితుల సేవా సంఘం దగ్గరికి మేము కంప్లైంట్ ఇస్తే మేము నిజాయితీగా ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేశారు, ఎవరికి న్యాయం చేయాలా, నిజమైన బాధితులు ఎవరు, నిజమైన బాధితులు గుర్తించి మేము వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ముందుకు వచ్చాము. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, మనకి ప్రజాసేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరించాలని. అమ్మాయి ఒక అతను ఎంఆర్ఓ గారి ఆఫీసులో నేను పనిచేస్తున్నా, నేను మీకు పాస్బుక్లు చేపిస్తా, మీ భూమి రికార్డులోకి ఎక్కిస్తాను అని చెప్పి అమ్మాయికి మాయమాటలు చెప్పి, సుజాత గారికి మాయమాటలు చెప్పి ఒక అతను ఈ అమ్మాయి దగ్గర 20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు చూసినా కానీ అతను పాస్బుక్లు చేయటం కానీ, ఆ అమ్మాయి అప్పచెప్పిన పని చేయటం కానీ, ఆ పాస్బుక్లో ఆ రికార్డు గట్ట ఏమి చేయకోకుండా వాళ్ళని తిప్పడం జరిగింది. తిప్పిన తర్వాత ఈ అమ్మాయికి అనుమానం వచ్చింది, ఇతను నన్ను మోసం చేశాడు కానీ నా పాస్బుక్లో చేయలేదు కాబట్టి ఇతను చేయడు అనేది అపనమ్మకం కలిగింది. అపనమ్మకం కలిగిన తర్వాత బాబు నువ్వు చేయిపోయావు, నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తిరిగింది. 4-5 నెలలు తిరిగినా కానీ అతను డబ్బులు ఇవ్వట్లేదు. కనీసం ఆ పాస్బుక్ల పని కూడా చేయకపోవడం వల్ల మా సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము అతన్ని పిలిపించి విచారించి ఇతను మోసం చేశాడా లేదా తెలుసుకొని, అతను మోసం చేసిన సంగతి తెలుసుకొని అతను పిలిపించి నువ్వు చేసేది తప్పు నాయనా, నువ్వు ఇట్లా చేయకూడదు అని అతనికి మంచి మాటలు చెప్పి మళ్ళీ అతని దగ్గర నుంచి ఆ డబ్బులు కలెక్షన్ చేసి సుజాత గారికి అందించడం జరిగింది ఈరోజు. జై హింద్.